మరలింది. వెంటనే ఆ వ్యక్తిని మాతాజీ వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. మాతాజీ ఆశీస్సులు తీసుకుని ఆయన ఆ ఆధ్యాత్మిక పరిప్రశ్నకు అద్భుత రీతిలో సుబోధకంగా సమాధానం చెప్పడం ప్రారంభించారు. ఆయన ప్రవచించిన తీరు మాతాజీని ఎంతో ఆకట్టుకుంది. ఆ సభలో ఓ మహాప్రవచనకర్త తెలుగువారి పుణ్య విశేషంగా ఆవిష్కారమయ్యారు. భక్తి, సామాజిక చైతన్యం, మానవీయ విలువలు, ధర్మాచరణం వంటి ఉదాత్త అంశాలే ప్రాతిపదికగా ప్రవచనాలతో తెలుగునాట ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని ఉవ్వెత్తున ఎగసింపచేస్తున్నారు. ఆయనే శారదా జ్ఞానపుత్ర, ప్రవచన రత్నాకరుడు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1958వ సంవత్సరం జూలై 14వ తేదీన శ్రీ సుందర శివరామ, శ్రీమతి సుశీల దంపతులకు 3వ సంతానంగా చాగంటి జన్మించారు. మా నాన్నగారు చేసింది ఒక ప్రాథమిక పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుడైన ఆయన చాలా గొప్ప విద్వాంసులు, అనేక శాస్త్రాలు చదువుకున్నటువంటి వ్యక్తి. శంకర శతకము అనబడేటటువంటి శతకాన్ని రచించారు. ఎంతోమంది పేదవాళ్ళని చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చారు. మా అమ్మగారు కేవలం గృహిణి. మా నాన్నగారి యొక్క బాటని అనుసరించి ఆయనకి సేవ చేస్తూ పిల్లలందరినీ సాకి వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి మహాతల్లి. నాకు ఒక తమ్ముడు, అలాగే 2 అక్కలు, ఒక చెల్లి. నా బాల్యం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతోటి, ఆప్యాయతతోటి, గొప్ప అనుబంధాలతోటి నడిచిపోయింది. విశాఖపట్టణంలో 1975-78 సంవత్సరాల మధ్యకాలంలో ఏవిఎం కళాశాలలో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. ఆ సందర్భంలో ప్రఖ్యాత రచయిత వాకాటి పాండురంగారావు చాగంటికి పాఠాలు బోధించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత ఆహార సంస్థలో చాగంటి ఉద్యోగ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ వద్ద చాగంటి సంస్కృత భాషాధ్యయనం, కావ్య పఠనాన్ని, పురాణేతిహాసాల పట్ల చాగంటి మక్కువ పెంచుకున్నారు. నిరంతర గ్రంథాధ్యయనం, అనుశీలనం, అన్వయం, పరిశోధనం వంటి అంశాల ద్వారా చాగంటి తన వ్యాసంగాన్ని కొనసాగించారు. వృత్తి ప్రవృత్తులకు ఎక్కడా పొంతన లేకపోయినా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ 2 బాధ్యతలకు ఆయన పరిపూర్ణ న్యాయం చేశారు. ప్రవచనాల పట్ల చాగంటి దృష్టి బలంగా మరలడానికి ఓ సంఘటన కారణమయ్యింది. నేను ప్రవచనాలు చెయ్యాలని కూడా ఎప్పుడూ జీవితంలో అనుకోలేదు. మాతా శివచైతన్య ఆ తల్లి పెద్దాపురం భాగవత ప్రవచనం చేయడానికి వచ్చారు. అకస్మాత్తుగా ఒక ప్రశ్న వేశారు. ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువు అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రానికి దహింపబడుతుంటే అక్కడే ఉన్నారు కదా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కృష్ణుణ్ణి ఎందుకు అడిగింది? మీలో ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉన్నారా, చెప్పగలరా అని అడిగారు. అందులో ఒక ఆయన లేచి చటుక్కునన్నాడు, చాగంటి కోటేశ్వరరావు చెప్తారన్నారు. ఆ తల్లి ఎవరు చాగంటి కోటేశ్వరరావు అని అడిగారు. అంతటి పూజనీయురాలు అడిగితే జవాబు చెప్పకుండా ఉండకూడదు కాబట్టి లేచి నిలబడి నమస్కారం చేసి, అమ్మా నేనేనమ్మా పేరున్నవాణ్ణి అన్నాను. మీరు వేదిక మీదకి రండి అన్నారు. వేదిక మీదకి వెళ్ళాను. ఆవిడ చటుక్కున తన దగ్గరున్న మైక్ తీసి పక్కన పెట్టి చెప్పండి ఒకసారి అన్నారు. నాకు అర్థమైంది, మనవి చేశాను. ఆవిడ ఎంతో సంతోషించారు. మరికొంతసేపు మీరు భాగవతం మీద మాట్లాడండి అన్నారు. నేను కొంతసేపు భాగవతం గురించి మాట్లాడాను. ఇది ఆ రోజు దినపత్రికలలో ప్రముఖంగా ప్రచురింపబడింది. అది విని కొన్ని సాంస్కృతిక సంస్థల వాళ్ళు, దేవాలయాలు వాళ్ళు నా దగ్గరికి వచ్చి ప్రవచనం చేస్తారా అని అడిగారు. అడిగితే నేను ఇప్పుడు ప్రవచనాలకు వెళ్ళలేదండి, నేను చెయ్యను అన్నాను. కానీ మా అమ్మగారు అన్నారు, కాదురా, భగవత్ సంబంధాన్ని వదిలిపెట్టుకోకూడదు, నీకు తోచిన విషయాన్ని చెప్తూ ఉండు, అబద్ధం చెప్పద్దు, తెలియనిది చెప్పద్దు, గ్రంథాలు చక్కగా చదివి ప్రారంభం చేసి చెప్పు అన్నారు. ధర్మాన్ని ఆచరించే సాధనం శరీరం.
శరీరాన్ని దేహం అంటారు. ఆత్మ అనేది పరమాత్మకు సంబంధించిన అంశం. ఆత్మ అనే రథికుడు శరీరమనే రథానికి దిశానిర్దేశం చేస్తాడు, లక్ష్యాన్ని విశదపరుస్తాడు. శరీరం ఏ కార్యాలు నిర్వహించాలో, ఏ ధర్మాలు పాటించాలో ఆత్మ ప్రబోధిస్తుంది. ఇలా ఆత్మకు పరమాత్మకు శరీరానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని సుబోధకంగా ఆవిష్కారం చేస్తారు చాగంటి కోటేశ్వర. తీసుకున్న అద్భుతంగా అది రాణిస్తుంది. బంగారానికి తావి అబ్బినట్టుగా ఆ ఆధ్యాత్మిక అంశం చాగంటి ద్వారా రమ్యమోహనంగా ఆవిష్కారమవుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎందుకు ఉండాలి అంటే, మిగిలిన ప్రాణులన్నిటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనిషి ఒక్కడే వాడుకుంటున్నాడు. ఆధ్యాత్మికత అనేటటువంటిది అత్యంత అవసరం. అందుకే మనుష్యులతో దెబ్బలాడుకోకుండా ప్రశాంతంగా ఉండాలన్నా, సమాజం అంతా సంతోషంగా ఉండాలన్నా, ఆధ్యాత్మికత కన్నా కూడా గొప్పది లోకంలో ఇంకొకటి ఉండదు. ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి అంటే ఆధ్యాత్మికత అనేటటువంటిది అత్యంత అవసరం. భక్తి మౌఢ్యం కాదు. భక్తి జీవితాన్ని దిద్దడానికి అత్యంత ప్రయోజనకరమైన అంశం. చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కడ ప్రవచనం చేసినా సభా ప్రాంగణం జనబాహుళ్యంతో కళకళలాడుతుంది. మంత్రమేదో చల్లినట్టు, కనికట్టేదో చేసినట్టు, ఇంద్రజాలంలో చిక్కినట్టు ప్రేక్షకులందరూ స్థాణువులై ఆయన ప్రవచనాన్ని ఆస్వాదిస్తారు. కాలో అశ్వో వహతి, సమయమనేది అశ్వం వలె పరిగెడుతుంది. కాని చాగంటి ప్రవచనం సందర్భంలో కాలం కూడా ఆగిపోతుంది. ఆ ప్రవచన రసగంగా ఝరిలో తలమునకలయ్యే భక్తులు కాలాన్ని సైతం మరచిపోతారు. ఏదో దివ్యలోకాల్లో విహరిస్తుంటారు. అలాంటి ఆధ్యాత్మిక విహారం చేయించే చాగంటి కోటేశ్వరరావుకి కోట్లాది మంది అభిమానులు దేశ విదేశాల్లో ఉన్నారు. చాగంటి ప్రవచనం చేసిన ఆధ్యాత్మిక అంశాల్ని అవలోకిస్తే ఆయన పాండితీ ప్రకర్ష, ఆర్ష సంప్రదాయం, పురాణేతిహాసాల పట్ల ఆయనకున్న సాధికారత ప్రస్ఫుటమవుతుంది. శ్రీమద్ రామాయణం, మహాభారతం, భాగవతం, శివమహాపురాణం, లలితా సహస్రం, సౌందర్యలహరి, శివానందలహరి, వెంకటేశ్వర వైభవం, శంకర విజయములు, సుబ్రహ్మణ్య వైభవం, ఆదిత్యా హృదయం, గంగానది పంచనదీ వైభవం, శంకరాచార్య విరచిత అనేక స్తోత్రాల పరమార్థం, కార్తీకమాస వైభవం, తిరుమల విశిష్టత, దుర్గా వైభవం, దశావతారాలు, గోమాత వైభవం, కామాక్షి వైభవం, మహాభారతంలో పాత్రల ఔచిత్యం, ఇలా ఎన్నెన్నో అంశాలకు సంబంధించి ఆయన దేశవ్యాప్తంగా చేసిన ప్రవచనాలు తెలుగువారందరికీ అమూల్యమైన మహత్తర దివ్య కానుకలు. ఈ ప్రవచనాలన్నీ గ్రంథరూపాన్ని సంతరించుకుని పాఠకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం ఆర్షధర్మ వ్యాప్తి, ప్రజలలో సనాతన ధర్మ ప్రచారం కోసం, ప్రజలలో అపోహలను తొలగించి ఆత్మశక్తిని వారిలో ప్రచోదనం చెయ్యడం కోసమే చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు చేస్తున్నారు. ఆయన ప్రవచనాలు సామాజిక పరివర్తనకు ఉపకరిస్తున్నాయి. వ్యక్తుల మధ్య సుహృద్భావాన్ని పెంపొందిస్తున్నాయి. ప్రవచనాలు చేసేటప్పుడు పొందేటటువంటి తృప్తి అనన్య సామాన్యమైన తృప్తి. ఒకప్పుడు ఒక పిల్ల నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకుంటా. ఆసక్తి కొద్దీ నువ్వు నా ప్రవచనం ఏం విన్నావు, ఏం ప్రభావితమయ్యావు చెప్పు అన్నాడు. అంటే ఆ అమ్మాయి వెంటనే అంది, మీరు భాగవతం దశమస్కంధం చెప్పేటప్పుడు కాళీయమర్దన ఘట్టం చెప్తూ ఒక మాట అన్నారు, నీటిని పాడు చెయ్యడం అనేటటువంటిది తప్పు కనుక నీటిని సంరక్షించడం ప్రయోజనంగా కాళీయమర్దనాన్ని కృష్ణ పరమాత్మ చేశాడు. అసలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి, కృష్ణలీలలన్నీ సమాజ సేవయే అని ఒక మాట చెప్పారు. నేను ఆ కోణంలో పరిశీలించి అప్పటి నుంచి సమాజ సేవ చేస్తున్నానండి. నేను ఒకసారి ప్రత్యక్ష ప్రసారంలో ప్రవచనం చేస్తూ ఈ సంఘటన చెప్పా. ఎంతోమంది పిల్లలు నాకు ఉత్తరాలు రాశారు, మీరు చెప్పిన సంఘటనకి మేము ప్రభావితమయ్యాం, మేమందరం కూడా ఇక పైన ఇటువంటి సేవ చేయదలుచుకున్నామని. ఆధ్యాత్మిక జీవనం ద్వారా సంతోషమయ పరిస్థితుల్ని అనుక్షణం ఆస్వాదించవచ్చని పేర్కొంటారు చాగంటి.
జీవితం పట్ల సానుకూల దృక్పథమే మనలోని అశాంతుల్ని దూరం చేస్తుందని ఆయన విశదం చేస్తారు. చాగంటి ప్రవచనాల ద్వారా ఎంతోమంది ఆకర్షితులవుతున్నారు. ఆయనకు అభిమానులై చాగంటి బృంద సభ్యులవుతున్నారు. చాగంటి అభిమాన సమూహం చాగంటి సత్సంగంగా గురువాణిగా ఆకృతి దాల్చింది అది. ఈ సత్సంగ సభ్యులు చాగంటి ప్రవచనాల ద్వారా స్ఫూర్తి పొంది ఆయన చూపిన బాటలో ముందడుగు వేస్తున్నారు. కేవలం ప్రవచనాలు ఆస్వాదించడమే కాకుండా సమాజహితమైన కార్యాల్లో సత్సంగ సభ్యులు పాల్గొంటున్నారు. సత్సంగం అనేటటువంటిది కేవలం ఏదో ఆధ్యాత్మిక విషయాలు ఒక్కటే చర్చ చెయ్యడం కోసం కాదు. ఆ సత్సంగం ద్వారా ఎంతో సమాజపరమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వాటికి భక్తి కూడా కలుస్తుంది. మేము దేవాలయాల్ని మేమే శుభ్రం చేసుకుంటాం. కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో మేమందరం చేస్తున్న సేవని ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చి చూసి చాలా సంతోషం పొంది దాని స్ఫూర్తితోటే మన గుడి అన్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సత్సంగం అనేటటువంటిది దేవాలయాలు తొడవడం, దేవాలయాలు కడగడం దగ్గర నుంచి సమాజ హితం కోసం చెయ్యవలసినటువంటి కార్యక్రమాల వరకు, ఆరోగ్య పరిరక్షణ దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. కేవలం ఆధ్యాత్మిక విషయాల్ని ఆస్వాదించగానే సరిపోదు. వాటిలోని సారాంశాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవాలని సందేశమిస్తారు చాగంటి. కలియుగం సాధన, కాలం విలువ, లక్ష్యం సాధన, భారతీయ సాంస్కృతిక వైభవం, కోపం ప్రబల శత్రువు, ఇలా ఎన్నో సామాజిక అంశాలపై చాగంటి ఆలోచనాత్మక సందేశాత్మక ప్రసంగాలే చేశారు. ఏ రంగంలోనైనా సమస్యలుంటాయి, ఏ రంగంలోనైనా సవాళ్లుంటాయి. కానీ మనిషి జ్ఞాపకం పెట్టుకోవలసిన ప్రధానమైన విషయం ఒకటి ఉంటుంది. అదే ఓర్పు. ఓర్పు పట్టడం అన్నది ప్రధానం. సీతమ్మ గొప్పతనం ఓర్పులో ఉంది. రాముడి గొప్పతనం ఓర్పులో ఉంది. ఈ భూమి గొప్పతనం ఓర్పులో ఉంది. పరమేశ్వరుడి గొప్పతనం ఓర్పులో ఉంది. అందుకే ఎవరికైనా నేను చెప్పే సలహా ఒకటే, సమస్య వచ్చినప్పుడు ఓర్పు పట్టండి తప్ప ఇవాళ సమస్య వచ్చిందని వెంటనే ఓర్పుని కోల్పోయి మీ సమస్యని సమాజ సమస్యగా మార్చకండి. సమాజం యొక్క సమస్యగా మార్చి శాంతి భద్రతల్ని పాడి చేసి 10 మంది మనసులు కలచివేసేటట్టుగా ప్రవర్తించకండి. ప్రశాంతంగా మనం ఉండడం, ప్రశాంతంగా 10 మంది ఉండేటట్టుగా ప్రవర్తించడం ఓర్పులోంచి వస్తుంది. అందుకే ఆ సహనం చాలా ప్రధానం. అదే నేను మీకు ఇచ్చే సలహా. నేటి యువత దేశానికి బంగారు భవిత. యువతరంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. వారిని సమగ్రంగా తీర్చిదిద్దుకుంటే దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుంది అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తారు చాగంటి. విద్యార్థులకు, యువతకు మార్గదర్శనం చెయ్యడం చాగంటి తన ప్రధాన వ్యాపకంగా నిర్దేశించుకున్నారు. యువత నిష్కల్మషంగా వాళ్ళ మనసులో వాళ్ళకున్నటువంటి ఇబ్బంది, వాళ్ళు పడుతున్న కష్టం, దాన్ని ఎలా అధిగమించాలనుకుంటున్నారు, దానికి ఏ సలహా కావాలి వాళ్ళు అడుగుతారు. వాళ్ళ మనసుకి నచ్చిందనుకోండి, మనం చెప్పింది యథార్థమే, ఇది ఆచరించవలసిన విషయం అని అనిపిస్తే వాళ్ళు నిర్మోహమాటంగా దాన్ని ఆచరిస్తారు. వాళ్ళకి ఆ ధృతి, ఆ పట్టుదల ఉంటుంది. అది నిప్పు అని తెలుసుకున్నప్పుడు నీతి పాత్రని దాని దగ్గర పెట్టకూడదు. అది నెయ్యి, అది పేరుకుని ఉండాలి తప్ప కరిగిపోకూడదు అనుకుంటే నిప్పు దాని దగ్గర పెట్టకు. నిప్పు దాని దగ్గర పెట్టి నువ్వు నిగ్రహించుకొని మాట్లాడకు. నిజంగా సమాజంలో యువత బాగుండాలి అని మనం కోరుకుంటే యువత బాగుండడానికి ఏం కావాలో అందించాలి. యువత పాడైపోవడానికి ఏవి అందకూడదో అది ఏ స్వేచ్ఛ పేరు చెప్పి అందించకుండా నిగ్రహించుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఎన్నో ప్రవచనాలు చేశారు. చెన్నై ఐఐటి, గాయత్రి విద్యా పరిషత్, ఆదిత్య విద్యా సంస్థలు, గీతం విశ్వవిద్యాలయం, జిఎంఆర్ఐటి వంటి విద్యా సంస్థల్లో చాగంటి విద్యార్థులనుద్దేశించి ప్రవచించారు. చాగంటి ప్రవచనాలు యువతరాన్ని ఎంతగానో చైతన్యవంతుల్ని చేస్తున్నాయి. ఎంతగా అంటే యూట్యూబ్లో ఆయన ఒక్కో అంశంపై చెప్పిన ప్రవచనానికి లక్షల సంఖ్యల్లో హిట్లుండడమే దానికి నిదర్శనం. యువతకు నేను ఇచ్చే సందేశం ప్రధానంగా వాళ్ళ జీవితాల్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కటే, తప్పకుండా మీరు మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవడం అలవాటు చేసుకోండి.
మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చదవండి, ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర చదవండి. ఎన్ని కష్టాలు పడ్డారో ఒక్కొక్కరు. వాళ్ళెవ్వరి జీవితాలు వడ్డించిన విస్తరి కావు. బాగా చదువుకోవడం వేరు, ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళడం వేరు. కానీ ఉద్యోగంలో కూర్చున్న తర్వాత ఎక్కడైనా చిన్న ఇబ్బంది ఏర్పడేటప్పటికీ మట్టి ముద్ద నేల మీద పడిపోయినట్టుగా ఇక పైకి లేవలేకుండా జవసత్వాలు ఉడిగిపోయి ఉండకూడదు. సంతోషంగా బంతి పైకి లేచినట్టుగా, బంతి జారిపోతే ఎలా లేస్తుందో అలా లేవడానికి సిద్ధంగా ఉండాలి. దానికి మనిషికి ఉత్సాహాన్ని, ప్రేరణని ఏది ఇస్తుంది అంటే జీవిత చరిత్రలు ఇస్తాయి. జీవిత చరిత్రలు చదివితే మీరు ఉద్దాన పతనాల్లో ఊంచుకోగలుగుతారు. గొప్ప శీల వైభవం ఏర్పడుతుంది. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చెయ్యడం ఒక్కటే మానవ ధర్మమని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. తన ప్రవచనాలలో తరచూ ఈ అంశాన్నే ప్రస్తావించే చాగంటి ఆ సూత్రాన్ని అక్షరాలా నిర్వహిస్తున్నారు. సత్సంగాల ద్వారా ఎందరికో ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయపడుతూ వారి జీవన అభ్యున్నతికి దోహదం చేస్తున్నారు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే బ్రహ్మం. ఆనందం జీవన గమనంలో అత్యుత్తమమైనది. మన లౌకిక జీవితానికి ఆనందమే పరమావధి. ఆ ఆనందం ఆధ్యాత్మిక తత్వం ద్వారా అందుకోవచ్చు. ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన మనోబలాన్ని కలిగిస్తుంది. మానవీయ విలువల్ని సంరక్షించాలనే మనిషి నిజమైన మనిషిగా మనుగడ సాగించగలడని చాగంటి సుస్పష్టంగా వివరిస్తారు. గోవు సకల దేవతల సమష్టి స్వరూపం. గోసేవ అంటే సమస్త దేవతారాధన. ఒక్క గోవును పూజించడం ద్వారా అఖిల దేవతల అనుగ్రహాన్ని సత్వరం పొందవచ్చు. మనకి సనాతన ధర్మంలో గోవు సర్వదేవతా స్వరూపం. ఆ గోవుని అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు పూజ చేయొచ్చు. మంత్రసహితంగా పూజ చేయొచ్చు, మంత్రం లేకుండా పూజ చేయొచ్చు. బ్రహ్మచారి పూజ చేస్తాడు, గృహస్థు పూజ చేస్తాడు, వానప్రస్థు పూజ చేస్తాడు, సన్యాసి పూజ చేస్తాడు. ఒక అరటిపండు తీసుకెళ్లి ఆవుకి పెట్టినా, గోగ్రాసము అంటే చేతికి పట్టినంత గడ్డి తీసుకెళ్లి గోవుకి పెట్టినా అది సాక్షాత్ కామాక్షి పరదేవతకి పెట్టినట్టే. గోవుకొక్క దానికి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకి, త్రిమూర్తులకు కూడా ప్రదక్షిణం చేసినట్లే. అంత వైభవాన్ని సంతరించుకున్న గోవు యొక్క ప్రస్తావన లేకుండా అసలు సనాతన ధర్మంలో ఏ పురాణం కానీ, కావ్యం కానీ లేదు. గో సంరక్షణ, గోసేవను చాగంటి ఓ ఉదాత్తమైన మహా తపస్సుగా స్వీకరించారు. గోమాత వైభవం, గోవు విశిష్టత, గోమాత మహిమ వంటి అనేక అంశాలపై చాగంటి ప్రవచనాలు చేశారు. ఈ ప్రవచనాలన్నీ సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. చాగంటి గోవిశిష్టతపై చేసిన ప్రవచనాల స్ఫూర్తితో తెలుగునాట ఎన్నో గోశాలలు ఆవిష్కారమయ్యాయి. కాకినాడలో చాగంటి ఆధ్వర్యంలో వందలాది మంది చాగంటి శిష్య బృందం శ్రమదానం చేసి అద్భుత రీతిలో గోశాలను నిర్మాణం చేశారు. చాగంటి అందించిన స్ఫూర్తి వల్ల, ప్రేరణ వల్ల తెలుగు రాష్ట్రాల్లో గో సంరక్షణ అనేది ఓ ఉద్యమంగా మారింది అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. కాకినాడలోని గోశాల చాగంటి నిర్వహించే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా విలసిల్లుతోంది. ట్రస్ట్ బోర్డు వేరేగా ఉంది. కేవలం నా ప్రవచనాల వల్ల ఈ గోశాల ఉత్సాహంతో భక్తులు నిర్మాణం చేశారు కాబట్టి నేను వద్దు అంటున్నా కూడా మా అమ్మగారి, నాన్నగారి పేరు ఆ గోశాలకి తీసుకొచ్చి ట్రస్ట్కి పెట్టారు తప్ప ప్రత్యక్షంగా గోశాల నిర్వహణతో మాత్రం నాకు సంబంధం లేదు. కానీ ఇదొక పరమ పవిత్రమైనటువంటి భూమి కనుక నేను తరచుగా ఇక్కడికి వచ్చి జపం చేసుకోవడం, గోప్రదక్షిణాలు చేయడం ఇటువంటివి చేస్తాను. పరిశుభ్రత అనేది పరమాత్మకు మరో రూపంగా చెబుతారు. శుభ్రమైన పరిసరాలు భగవంతుడి నెలవులుగా మన ధర్మశాస్త్రాలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ దేశమంతటా మహోద్యమాన్ని సంతరించుకుంది. ఆ పరంపరలో స్వచ్ఛ భారత్ అంశానికి సంబంధించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి చాగంటి చేసిన ప్రవచనాలు ఎంతో ఉపయుక్తమయ్యాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు వెంకయ్య నాయుడు గారు చాగంటిని ప్రచారకర్తగా నియమించారు. 2012 సెప్టెంబర్లో
శ్రీ కంచి కామకోటి పీఠం వారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును ప్రవచన చక్రవర్తి బిరుదుతో సన్మానించారు. అదే సంవత్సరం డిసెంబర్లో శృంగేరి పీఠం వారు ప్రవచన రత్నాకర బిరుదుతో మరియు విశాఖపట్నం శ్రీ శారదా పీఠం వారు శారదా జ్ఞానపుత్ర బిరుదులతో గౌరవించారు. 2013 డిసెంబర్లో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డును చాగంటికి బహూకరించారు. 2014లో తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారు వాచస్పతి పేరిట గౌరవ డాక్టరేట్ను బ్రహ్మశ్రీ చాగంటికి ప్రదానం చేశారు. 2015లో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు ఆయనకి ఉగాది జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. అదే సంవత్సరం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చాగంటి కోటేశ్వరరావును ప్రముఖ ప్రవచనకర్తగా పేరు నమోదు చేశారు. 2015లో గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం వారు మానవీయ విలువలపై చాగంటి చేసిన ప్రవచనాలను బహుదా అభినందిస్తూ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. 2016లో శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కళారత్న పురస్కారాన్ని అందించింది. సమాజ చైతన్యానికి మరియు వ్యక్తిత్వ వికాసానికి చాగంటి చేస్తున్న కృషిని గుర్తించి 2016లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. చాగంటి కోటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తులకి గౌరవ సలహాదారుడిగా, కోఆప్టెడ్ మెంబర్గా సేవలందించారు. తిరుమల శ్రీవారి సేవల్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా చాగంటి కోటేశ్వరరావు అద్భుత రీతిలో శ్రీవెంకటేశ్వర వైభవోత్సవాలు అనే కార్యక్రమ సమాహారానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వీకరించి దేశంలోని అనేక నగరాల్లో శ్రీవెంకటేశ్వర వైభవోత్సవాల్ని నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఆధ్యాత్మిక ప్రగతి సాధనే మనిషికి జీవిత లక్ష్యం కావాలని చాగంటి తన ప్రవచనాల ద్వారా వెల్లడించారు. భగవంతుడు అనుక్షణం మనకు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. అది గ్రహించగల జ్ఞాన సంపదను సాగించడమే ఆధ్యాత్మిక కృషి అని చాగంటి వివరిస్తారు. ఒకటి లేనిదే మరొకటుండదు. అలాగే దంపతులిద్దరూ అర్ధనారీశ్వర తత్వం ఇమిడి ఉందని గ్రహించాలంటారు. గృహస్థాశ్రమ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించడం వల్ల సమాజానికి ఎన్నో ఉపయోగాలు చేకూరుతాయని చెబుతారు చాగంటి. మనిషి సాంకేతికంగా ఎంత పురోభివృద్ధి చెందినా మానవీయ సంబంధాలుంటాయి కదూ. తల్లి తండ్రి, కొడుకులు కూతుళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇవి యంత్రాలకి పరిమితం కావు. ఈ అనుబంధాలు నిలబడేటట్టు, తృప్తి మిగిలేటట్టు, ఒకరి పట్ల ఒకరు అనుబంధంతో ఒకరి కొరకు 10 మంది, 10 మంది కొరకు ఒకడు అన్నట్లుగా బ్రతకడం మాత్రం సాంకేతిక పురోభివృద్ధికి అతీతంగా మనిషి అభ్యసించవలసిన ప్రధానమైన విషయం. చాగంటి కోటేశ్వరరావు ఆర్షధర్మ ఉద్దీపకాలుగా, సనాతన ధర్మ ప్రచోదకులుగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అద్భుత ధారణా శక్తి, అమేయ వాక్పటిమ, అఖండమైన ప్రవచనాధార, చైతన్య స్ఫోరకమైన గంభీర స్వర విన్యాసం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, జాగృతపరిచే సందేశాత్మక ప్రసంగ విధానం, తేట తెలుగుదనం పల్లవించే పదాల పొందికలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచన వైభవం ప్రకటితమవుతుంది. నిరంతర అధ్యయనం, సదాచార పారాయణం వంటి ఉదాత్త అంశాల ద్వారా తన నిత్య జీవిత సంవిధానాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ఒక మనిషి ప్రశాంతంగా జీవించాలంటే, సంతోషంగా ఉండాలంటే, తాను సంతోషంగా ఉండడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేటట్టుగా బ్రతకగలగాలి అంటే ఆధ్యాత్మిక జీవనాన్ని మించింది లేదు అని పరిపూర్ణంగా నమ్మినటువంటి వాడిని. ఆధ్యాత్మికతకు సంబంధించినంత వరకు కూడా ఏది చెప్పనివ్వండి, అది కేవలం నువ్వొక్కడివి సుఖంగా ఉంటే సరిపోదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడేటట్టుగా నువ్వు బ్రతకడం అవసరం అని చెప్తుంది. సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక విశేషాల్ని, నిత్యం జీవితంలోని అంశాల్ని సమన్వయం చేస్తూ సామాజిక హితానికి చాగంటి ఎంతగానో దోహదపడుతున్నారు.
ఎన్నో అంశాలకు సంబంధించి ప్రవచనాలు చేసిన చాగంటి ఇప్పటికీ దాదాపు 6000 గంటల నిడివికి పైగా ప్రవచనాలు చేసి తెలుగువారికి వెలకట్టలేని ఆధ్యాత్మిక సంపదను అందించారు. నా ఆఖరి ఊపిరి వరకు ప్రవచనాలు చేసి సమాజానికి నా వాక్కు ద్వారా సేవ చేసుకోవాలన్నదే నాకున్న ప్రగాఢమైన వాంఛ. భగవంతుడు అనుగ్రహిస్తే, నాకు అటువంటి జీవితాన్ని ఆయన ఇస్తే, ఆఖరి ఊపిరి వరకు సమాజ హితానికి, సమాజ వికసనానికి నేను అలా పాటుపడగలిగితే అంతకన్నా నాకు జీవితంలో గొప్ప కోరిక ఇంకొకటి లేదు. చాగంటి ప్రవచనం తెలుగునాట భక్తిభావ ప్రభంజనం. చాగంటి ప్రవచనం తెలుగువారి ఆధ్యాత్మిక జీవనానికి దివ్య సోపానం. చాగంటి ప్రవచనం తెలుగువాకిట నిత్యం విరబూసే ఆధ్యాత్మిక ఆనందివర్ధనం. చాగంటి ప్రవచనం ఆధ్యాత్మిక జీవిత పయనంలో ఎల్లప్పటికీ అందరికీ మార్గదర్శనం.